మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీ అందరికీ కూడా ప్రభువుపేట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతి ఉదయం దేవునితో అనే కార్యక్రమం ద్వారా మనందరం మరి ఒకసారి కలిసి ప్రభువును స్తుతించడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు ఈరోజు సిద్ధపరచబడిన వాక్య ధ్యానాంశంలో ఆదికాండము 26వ అధ్యాయము 29వ వచనం చూసినప్పుడు, నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడనది. ఇక్కడ యెహోవా ఆశీర్వాదం పొందినవాడు అనే విషయాన్ని కొరకు మనం చూస్తే, ఈ యొక్క ఆశీర్వాదం ఏ విధముగా పొందాలి, ఆశీర్వాదం పొందడానికి కారణాలు ఏంటి, ఒక వ్యక్తి ఆస్వాదించబడాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలి అనే విషయాన్ని కొరకు గమనించగలిగితే, ఈరోజు ఆశీర్వాద కొరకు చాలామంది బిడ్డలు వెతుకుతూ ఉన్నారు. ఆశీర్వాదం ఇన్స్టెంట్గా మా మీదకి వచ్చేయాలని ఆశపడేవారు ఉన్నారు. రాత్రికి రాత్రి ఆశీర్వాదాలు మా మీదకి రావాలనుకునేవారు కూడా ఉన్నారు. అసలు ఆశీర్వాదము రావడానికి గల కారణాలు ఏంటి, బైబిల్ ఏం చెప్తుంది, నువ్వు ఆస్వాదించబడాలి అంటే నువ్వేం చేయాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది అంటే, మొట్టమొదటిగా ప్రభు గ్రంథంలోంచి ప్రభు తెలియపరుస్తున్న మాట, కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 13వ వచనంలో ఆయన ఒక మాట తెలియపరుస్తూ ఉన్నారు. ఏంటంటే, ఆయన పినలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఇక్కడ కీర్తన గ్రంథంలో 115వ కీర్తన 13వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, ఇక్కడ పిన్నలేమి పెద్దలేమి ఆస్వాదించబడ్డానికి వయసుతో సంబంధం లేదు, ఆస్వాదించబడ్డానికి వేరే వేరే వాటిలతో సంబంధం లేదు. నువ్వు ఆస్వాదించబడాలి అంటే పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆస్వాదించును. ఈరోజు భయభక్తులు, ప్రభునందు పరిపూర్ణంగా భయభక్తులు కలిగి జీవితాన్ని జీవించగలిగితే ఖచ్చితంగా ప్రభు నిన్ను ఆస్వాదిస్తాడు. ప్రభు ఆస్వాదించడానికి మొదటి కారణం నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇన్స్టెంట్ ఆశీర్వాదాల కొరకు వేగిరపడుతున్న ప్రజలారా, ఒకవేళ అలాంటి వారుంటే ఏదో నామకార్థంగా ఎక్కడో ఒక చోటకు వెళితే దీవెన వచ్చేస్తుంది, లేకపోతే ఎక్కడో ఒక చోట ఉంటే దీవెన కాదు. నువ్వు పరిపూర్ణంగా దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించాలి. అది ఎప్పుడు దాకా అంటే, అది ఏదో ఈరోజు రేపో ఎల్లుండో ఉండేది కాదు. స్థిరత్వమైన భయభక్తులు కలిగి ఉండాలి, భయం ఉండాలి, అది స్థిరత్వంగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను గెలుచుతున్నాను అనుకుంటుని, నేను నా యొక్క సంపూర్ణ సిద్ధైన అనుకుంటా. అంటే నేను ఇప్పటివరకు మంచి భక్తి చేశాను, లేకపోతే నా భక్తి పరిపూర్ణత అయిపోయింది అనుకుంటే కాదు. దేవుడు ఏ నిమిత్తమైతే నిన్ను ఏర్పరచుకున్నాడో, ఏ నిమిత్తం అయితే నిన్ను పిలుచుకున్నాడో, ఏ నిమిత్తం అయితే నేను ఆయన పట్టుకున్నాడో దాని కొరకు నువ్వు పరిగెడుతూ ఉండాలని చెప్పి పౌలయ్య గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మాట్లాడతారు. ఈరోజు మన జీవితాల్లో నేనేమంటానంటే, ఒక ఆశీర్వాదం మన జీవితంలో రావాలి అంటే, ఒక మేలు మన జీవితంలో జరగాలంటే, ఒక అద్భుతకరమైన కార్యం మన జీవితంలో జరిగించబడాలంటే, మనం దేవుని యందు నమ్మకంగా స్థిరముగా భయభక్తులు కలిగి ఉండాలి. అలా ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. రెండవ మాట ఏమనంటే, ఆయన అంటున్నాడు, ఒకటి భయభక్తులు కలిగి ఉండాలి, రెండోది యెహోవా మాట శ్రద్ధగా వినుట. ద్విపదేశకాండంలో 28 అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తే, ఇదిగో యెహోవా మాట శ్రద్ధగా విన్నవాడి జీవితాలు పరిపూర్ణంగా ఆస్వాదించబడతాయండి. వాక్యానుసారమైన జీవితము. ఈ మాటలు మీరు వినాలి, ఈ మాటలు మీరు అంగీకరించబడాలి, మీరు గ్రహించాలి. నాకు ఆశీర్వాదం రావాలి పాస్టర్ గారు, నాకు ఆశీర్వాదమే కావాలి, నాకు ఈ రాత్రికి రాత్రి అద్భుతం జరిగించబడాలి, లేకపోతే నేను మందిరానికి వెళ్తున్నా, ఇంకో నేను నా జీవితంలో ఘనమైన కార్యాలు జరిగించబడాలి అంటే నువ్వు దేవుడు మాట వినాలి, వాక్యాన్ని వినాలి, వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించాలి. ఈరోజు చాలామంది మనం ఎక్కడికో వెళ్తున్నాం ఏదో కార్యం జరిగించబడ్డానికి, లేదా ఎక్కడో ఎవరు చెప్తున్నారు అక్కడికి వెళ్తే కార్యాలు జరుగుతాయి, ఇక్కడికి వెళ్తే కార్యాలు జరుగుతాయి, నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడ 1000 మంది వస్తూ ఉన్నారు, అక్కడ 2000 మంది అంటే ఇవన్నీ కాదు నాన్న. నువ్వు దేవుడి మాట నువ్వు శ్రద్ధగా వినగలిగితే 10,000 మంది కూర్చునే చోటులో నువ్వు కూర్చున్నా, 10 మంది సంఘంలో నువ్వు కూర్చున్నా నువ్వు ఆస్వాదించబడతావు. కానీ నువ్వు దేవుని మాట శ్రద్ధగా వినాలి. నువ్వు ఆ మాటే వినకపోతే నువ్వు 1,00,000 మంది కూర్చున్న సంఘంలో కూర్చున్నా, 10 మంది కూర్చున్న సంఘంలో కూర్చున్నా నీకు ప్రయోజనకరం ఉండదు. ఈరోజు చాలామంది ప్రజలు దేవుడి మాట వినలేకపోతా ఉన్నారు.
ఆ మాటను పరిపూర్ణంగా అంగీకరించలేకపోతా ఉన్నారు. సేవకుడు చెప్పిన మాటలను గ్రహించలేకపోతా ఉన్నారు. వింటున్నాం కానీ ఆచరించలేకపోతా ఉన్నాం. వింటున్నాం కానీ ఏదో ఒక కొద్ది నిమిషాలు అది ప్రభావితం చెంది మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుడు మాట ఎవరైతే శ్రద్ధగా విని ఆచరించి ఆ విధముగా నడవగలుగుతారో దేవుడు వారిని సంపూర్ణంగా ఆస్వాదిస్తాడు. మూడో మాట చెప్పిన వాక్యాన్ని ఈరోజు మన ధ్యానాంశాన్ని ముగిస్తాను. శ్రమలు సహించుట ద్వారా, ఏంటండి, శ్రమలు సహించుట ద్వారా నువ్వు ఆస్వాదించబడతావు. అదే మాట చెప్తున్నాడు యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనంలో చూడండి. యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట ఆయన అంటున్నాడు. ఇక్కడ చాలా ఆయన ఇక్కడ ఒక మాటను ఆయన మనకి పలికిస్తూ ఉన్నాడు. ఆయన ధ్యానాంశంలో ఇక్కడ 42వ అధ్యాయము ఆయన 12వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా అండి? ఇక్కడ యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన అంతటి కంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. యెహోవా యోబుని మొదట ఆశీర్వదించినదంత కంటే మరీ అధికముగా ఆస్వాదించును. యోబు ఆస్వాదించడానికి గల కారణం ఏంటో తెలుసా అండి? అతడు శ్రమను సహించాడు. ఈరోజు నీవు శ్రమను సహించగలిగితే, కష్టాన్ని సహించగలిగితే, శోధనను సహించగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. ఈరోజు అది మన జీవితంలో లేదు. వెంటనే ఇన్స్టెంట్ ఆశీర్వాదాల కొరకు వేగిరి పడుతున్న ఒకవేళ మనం అలా ఉన్నామేమో, అది మంచిది కాదు నాన్న. ఖచ్చితంగా నీకు శ్రమ వచ్చిందా, ఓపికతో ఉండు, ప్రభు నిన్ను ఆస్వాదించబోతా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు సమస్యలోనే ఉండొచ్చు, లేకపోతే నువ్వు కొంచెం కష్టంలోనే ఉండొచ్చు, నువ్వు ఇబ్బందులను ఉండొచ్చు. నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, నమ్మకంగా విశ్వాసంగా ఉన్నావు, భక్తిగా ఉన్నావు, శ్రద్ధగా మాట వింటున్నావు, అయినా నీ జీవితంలో ఆశీర్వాదం రావట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రభు అంతకంటే దేవుడు నిన్ను యోబు అంటే అదే మాట, యోబును మొదటి ఆశీర్వాదం కంటే నేను మరీ ఎక్కువగా అధికంగా ఆస్వాదిస్తాను. ప్రభు ఈరోజు నిన్ను మరీ అధికంగా ఆస్వాదించబోతా ఉన్నాడు. కొంచెం ఓపికతో ఉండు, ప్రభు మీద ఆధారపడు, దేవుడి కార్యం జరిగిస్తాడు. ఆశీర్వాదానికి కారణాలు తెలుసుకున్నాం కదా. మొదట భయభక్తులు కలిగి ఉండాలి. 2 యెహోవా మాట శ్రద్ధగా వినాలి. 3 ఆయన ఏం చెప్తున్నాడంటే నువ్వు జాగ్రత్తగా, ఎలా అంట, నువ్వు శ్రమలు సహించడం ద్వారా కూడా నువ్వు ఆస్వాదించబడతావు. అయ్యా పాస్టర్ గారు, మనం దేవుడు ఆస్వాదించాడు, చాలామంది బిడ్డలు ప్రభు ఆస్వాదిస్తూ ఉన్నాడు. కానీ ఆస్వాదించిన బిడ్డలు చాలామంది ఎక్కడుంటారంటే వారు ఎక్కడుంటున్నారు అంటే, ఒక 2 మాటలు నేను చెప్తాను. ఎక్కడుండాలి అంటే, ఈరోజు దేవుడు ఆస్వాదించబడ్డానికి కారణాలు ప్రభు మనకు తెలిసేపరిచాడు. మరి ఆస్వాదించబడిన వారు ఎక్కడుండాలి? చాలామంది కూడా ఇలా ఉన్నారు. అంటే వారు ఆస్వాదించబడుతూ ఉన్నారు, మేలు పొందుకుంటున్నారు, గొప్ప కార్యం జరిగించాడు ప్రభు. వారిని ఇంతకు ముందు ఉన్న స్థితి కంటే ఈరోజు చాలా ఉన్నతమైన స్థితిలో ప్రభు ఇచ్చాడు. వారు ఇంతకు ముందు వారు ఏ స్థాయిలో ప్రారంభించబడ్డారో అంతకంటే ప్రభు ఉన్నతంగా ఆస్వాదించాడు. కానీ ఆస్వాదించబడిన వారు ఎక్కడుండాలో కొంతమందికి తెలియట్లా. నేను ఆస్వాదించబడ్డానని పాస్టర్ గారు, మరి ఆస్వాదించబడ్డ నువ్వు ఎక్కడుండాలి అంటే ఆయన చెప్తున్నాడు. ఇదిగో కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఏమంటున్నాడు తెలుసండి? ఆయన ఇక్కడ ఒక మాట తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమనంటే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షములు నా వంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. ఈరోజు ఆస్వాదించబడిన వారులారా, మీరు ప్రభు మిమ్మల్ని ఆస్వాదించాడు. అయ్యా మిమ్మల్ని ఎలా ఆస్వాదించాడు? నువ్వు ప్రభువుని నమ్ముకున్నప్పుడు నీ స్థితి ఏంటి? ఈరోజు నీ స్థితి ఏంటి? నీ బ్రతుకు ఎలా ప్రారంభించబడింది? ఈరోజు నీ బ్రతుకేంటి? అయ్యా ₹1 లేని జీవితాన్ని ఈరోజు ప్రభు ఎలా ఆస్వాదించాడు? సమాధానం లేని పరిస్థితి నుంచి ఈరోజు నీకు దేవుడు సమాధానం కలగజేశాడు. నీ కుటుంబ పరిస్థితులు ఆస్వాదించబడ్డాయి, నీ ఆత్మీయ జీవితం ఆస్వాదించబడ్డది, నువ్వు చాలా ఉన్నతంగా దేవుడిని కృప చూపాడు. మరి ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి అంటే ఆయన చెప్తున్నాడు, నువ్వు ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో నువ్వు ఉండవారిగా ఉండాలి. చాలామంది ఇదే పోగొట్టుకుంటున్నారు. ఒక దాకా ఆశీర్వాదం వచ్చి అక్కడితో ఆగిపోవడానికి గల కారణం ఏంటో తెలుసండి? వారు దేవుని సన్నిధిలో ఉండకపోవడం ద్వారా. ప్రియమైన సహోదరుడా, ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు దేవుడికి దూరంగా ఉంటున్నావేమో, అది మంచిది కాదు. ప్రభు నిన్ను ఆస్వాదించడానికి, ఎందుకు నువ్వు ఆస్వాదించబడితే నువ్వు ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి. 2వ మాట నేను చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను. అయ్యా అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో చెప్తున్న పరిశుద్ధుల సావాసంలో, దేవుని సావాసంలో, ఒక గుంపులో, మూడోదిగా ప్రార్థనా గుంపులో నువ్వు ఉండాలి, ప్రార్థనా పరులుగా ఉండాలి. ప్రభు చేత ఎక్కువ ఇదిగో దేవుణ్ణి ఆరాధించగలిగే అనేక మంది ప్రజలతో నింపబడి ఉండాలి. నువ్వు దేవునితో ఎవరైతే ఎక్కువగా సావాసం చేస్తున్నారో వారితో సావాసం కలిగి ఉండాలి, పరిశుద్ధులతో సావాసంగా ఉండాలి. కొంతమంది ఆస్వాదించబడిన తర్వాత అనేక రకాలైన ప్రజలతో కలిసి వారి భక్తి జీవితాన్ని పాడు చేసేసుకుంటారు. అలా ఉండదు నాన్న.
నమ్మకంగా ఎవరైతే పరిశుద్ధులుగా ఉన్నారో, ఎవరైతే దేవుని పనిలో, దేవుని పరిచర్యలో, దేవుని యొక్క స్తుతిలో విశ్వాసులుగా ఎవరైతే ఉన్నారో వారితో కలిసి ఉండు. దేవుడు అందుకే నిన్ను ఆస్వాదించాడు. నువ్వు అలా ఉండాలని కోరుకుంటూ ప్రభు ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్తైన దేవా నీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాం. బిడ్డలు దీవించండి, ఆస్వాదించండి ప్రభు. సయా తండ్రి, ఇదిగో యెహోవా ఆశీర్వాదం పొందినవాడు అయ్యా, పొందడానికి గల కారణాలు మీరు మాకు తెలియజేశారు. పొందినవాడు ఎక్కడుండాలో మాకు తెలియపరచారు ప్రభా. ఈ మాటలు వింటున్న మా జీవితంలో ప్రభా, ఒకవేళ ఆశీర్వాదమే మాకు కావాలని కోరుకుంటున్నామేమో తండ్రి, మేము భక్తి కలిగి జీవితం జీవించే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి, మేము ఆశీర్వాదం పొందినైనా ఇదిగో నీ సన్నిధిలో ఉండలేకపోతున్నామేమో తండ్రి. అలా ఉండటానికి మీరు కృప చూపండి. రెండోదిగా ప్రభా, నేను పరిశుద్ధుల గుంపులో ఆయన ప్రార్థనా గుంపులో ఉండగలిగే కృప మాకు దయచేయండి. పడగలిగి ఇదిగో ఈ రోజే మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా తండ్రి. మేము ఇంకా అలా ఉండం ప్రభా, మీతో సావాసం చేస్తాం ప్రభా అని తీర్మానం చేసుకోవడానికి బిడ్డలను అయ్యా మీరు కృప చూపండి. మీ హస్తాల నుంచి మీరు తోడుకోండి. బిడ్డలు దీవించి ఆస్వాదిస్తారని మీకు అని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు దీవించును గాక.